అందరికీ శుభోదయం. ఇవాళ మరి క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి సౌమ్యవాసరం. మరి నిన్నటి కథలో సాలగ్రామం దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని తెలుసుకున్నాం. మరి ఇవాళ స్కాందపురాణం నందలి కార్తీక మాహాత్మ్యంలో కన్యాదాన ఫలము ఎటువంటిదో తెలుసుకుందాం. కార్తీక మహత్యం 13వ అధ్యాయం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. ఓ రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మాహాత్య పురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్ర చిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వాటిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. ఓ జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకును ఉపనయనము చేయించడం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ విధముగా తమ ధనముతో ఉపనయనం చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానము కాదు. మరొక విషయము గుర్తుంచుకో. మాఘ్యాం వైమాధవే మాసి చోత్తమం మౌంజిబంధనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే. కార్తీకంలో ఉపనయన దానము చేసి తదుపరి వచ్చే మాఘమాసములో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు, శ్రోత్రియులైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ చెప్పి ఉన్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పము చెప్పుకుని ఫలానా వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వల్ల కలిగే సత్ఫలాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతున్న విషయం కూడా జగద్విదితమే. కార్తీక మాసంలో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనంతో పాటు వివాహము కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానం తు కార్తీక్యాం యః కుర్యాత్ భక్తితో నఘ స్వయం పాపైర్వినిర్ముక్తః పితॄణాం బ్రహ్మణః పదం. కార్తీక మాసంలో కన్యాదానము ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించినవాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా నీకు ఒక ఇతిహాస కథని చెబుతాను, విను. సువీరోపాఖ్యానము. ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతనికి లేడు కన్నుల వంటి శోక కన్నుల కల సుందరాంగి భార్యగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాల నుండి అతని భార్య ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవడము, తాను అడవుల పాలవ్వడము, కందమూలాలతో బతుకుతున్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వైనా లేని దరిద్రము, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురును పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏళ్ల ప్రాయంలోనే ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకు ఆ రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రంలో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నేను నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడిని అయిన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు.
అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితంగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారముగా తన కూతురిని మునికుమారునికిచ్చి ఆ అరణ్యంలోనే కళ్యాణము జరిపించాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుని భార్య గర్భవతి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు చాలా ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చునని సంతోషపడ్డాడు. బిడ్డ ఎదుగుతూ ఉన్నది. ఇదిలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు. యతీంద్రుని ప్రశ్నలకు జవాబుగా, అయ్యా, నేను వంగాధీసుడైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాడు. దారిద్ర్య సమం దుఃఖం నశోక పుత్రమారణాత్ నచవ్యధానుగమనేన వియోగ ప్రియాపహాత్. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవవలసింది, భార్య రాజ్యం వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం మరేదీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వల్ల అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బతుకుచున్నాను. ఈ అరణ్యంలోనే తొలుసూలుగా నాకు ఒక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగా బతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూ ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవ్యేణ యో జీవేత్ అసిపత్రం సగచ్చతి. దేవాన్ ఋషీన్ పితॄన్ కాపి కన్యాద్రవ్యేణ తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మస్య అపుత్రతాం. ఆడపిల్లని అమ్ముకుని ఇలా వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణానంతాన అసిపత్రం అనే నరకానికి పోతాడు. ఆ సొమ్ముతో దేవ ఋషి పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. రాజా, సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం. అన్ని రకాల పాపాలకు ఏదో ఒక ప్రాయశ్చిత్తాలుంటాయి, కానీ ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లను అమ్ముకునే మహాపాపానికి మాత్రము ఏ శాస్త్రంలో కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్శీల యుక్తుడైన వరునికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలోనూ స్నానదానాదులు చేయడం వల్ల కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని కూడా పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచబుద్ధితో కూడుకుని ఉన్న ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రద్వారా క్షేత్ర వాసోవసు రత్నాలు మొదలగు అలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము అని కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వు వెళ్ళు అని కసిరిగొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. శృతకీర్తి ఉపాఖ్యానము. ఈ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజకుడు ఉన్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణంగా
యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తి యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకొచ్చారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించారు, నేను చేసిన పాపమేమిటి అని నిలదీశాడు. మందహాసము చేసిన మహాధర్ముడు ఇలా చెప్పడం మొదలెట్టాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడవే, స్వర్గార్హుడవే. కానీ నీ వంశీకుడైన సువీరుడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులైన మీరంతా కూడా నరకానికి రావలసి వచ్చింది. అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉన్నది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన శరీరాన్ని ధరించి అక్కడికి వెళ్ళి అక్కడ యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదాన విధముగా పెళ్లిని జరిపించు. శృతకీర్తి, ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషితైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతిలో తుల్యుడవుతాడు. అలా కన్యాదానము చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి బదులుగా కన్యాదానాన్ని అందుకోబోతున్న బ్రాహ్మణులకు ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్షారహితులై ఉండి 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కని వరుణకు ఇచ్చి పెళ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, ఈ సువీరుడు అందరూ కూడా నరకం నుంచి విముక్తి పొందుతారు అని చెప్పాడు. యమధర్మరాజు అనుగ్రహం వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువెంటనే భూలోకములోని నర్మదా తీరాన్ని చేరి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు చెప్పి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణుడికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరము శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యా మూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృపితామహాది వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపజేసుకుంటాడు అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కన్యా మూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. ఓ రాజా, ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రము సందేహం లేదు అని ముగించాడు. ఇది కార్తీక మహాపురాణము 13వ అధ్యాయం సంపూర్ణం.